రాష్ట్రంలో ఒక కామెడీ సినిమా నడుస్తుందని అంటున్నారు తాటిపత్తి చంద్రశేఖర్ గారు. నమస్తే సార్, ఎలా ఉంది సార్ ఏపీ ప్రభుత్వం బడ్జెట్? పెన్షన్లో కోతలు, బడ్జెట్లో వాతలు. ఆహా, అప్పుల్లో ఏమో టాప్, అభివృద్ధిలో మాత్రం ఫ్లాప్. ఓహో, రెట్రో డాన్సులు, కోరస్ పాటలు, క్రికెట్ మ్యాచ్లు, బ్యాడ్మింటన్ కోర్టులు, పౌరాణిక కథలు. మొత్తం మీద సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ సినిమా లాగా ఉందంటారు, అంతేనా? ఒకడు బంతాట అంటే ఇంకోడు ముంతాట అంటున్నాడు. అబ్బాబ్బాబ్బా, రైమింగ్ ఎదిరిపోయిందండి. పాలల్లో విషం కలిసి పిల్లలు చనిపోతున్నారు, మనుషులు చనిపోతున్నారంటే నేను వెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడొస్తానంటాడు లోకేష్ గారు. మరి మన టీమిండియా కప్పు కొట్టాలంటే క్రికెటర్లకు స్ఫూర్తి నింపాలి కదా, అందుకే వెళ్ళారు సినబాబు గారు. బాణసంచ ఫ్యాక్టరీ వేలి మనుషులు చనిపోయారంటే సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, అక్కడికి పోయేస్తానంట. సచిన్ కూడా క్రికెటరే కదా సార్, క్రికెట్ అంటే సినబాబుకి వల్లమాలని ప్రేమ. ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ లేవు, మరి ఏమున్నాయి? అన్ని సూపర్ స్కామ్లే. పోనీలేండి, ఏదోటైతే ఉంది కదా. అదొక సినిమా ఉండేది ఇంతకు ముందు, జంబలక్కడి పంబ అని. ఏంటది? జంబలు ఇక్కడ పంబా? అందులో ఏటి ఉంటది? నీళ్ళల్లో ఏదో కలిపితే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారిపోయినటువంటి ఓ సినిమా ఉంది. అవును, మామూలు కామెడీ కాదండి బాబా బొమ్మ. అయినా ఇప్పుడు మీకు జంబలగడ పంబ సినిమా ఎందుకు గుర్తొచ్చింది? పర్టికులర్గా ఆ సినిమాలో మగోళ్ళు ఆడోళ్ళలాగా మారిపోయే సీను ఎందుకు గుర్తొచ్చింది సార్? అవసరమైతే మగవాళ్ళకి సెలవులు ఇస్తాడంట, పిల్లల బాధ్యతను పంచుకోవడానికి. ఓహో, అదే ఆ సంగతి. పోనీలేండి సార్, పాపం పబ్లిక్ తో పిల్లల్ని కనిపించడానికి ఆయన తిప్పలయ్యా ఆయన పడుతున్నాడు. ఏమన్నా కొంచెం తేడా ఏమన్నా జరిగిందా? ఏమో సార్, మాకు తెలదండి బాబు. కమీడియన్లేమో మంత్రుల్లాగా మాట్లాడతారు, మరి మంత్రులు ఎలా మాట్లాడుతున్నారు? మంత్రులేమో కమీడియన్లాగా మాట్లాడతా ఉంటారు, కామెడీ చేస్తుంటారు. చేయనియండి సార్ కామెడీ, కూర్చుంది ఎంటర్టైన్మెంట్ అన్నా అవుతుంది. పాపం జనాలు అసలే చాలా టెన్షన్ లో ఉన్నారు.